ఆపరేషన్ సింధూర్పై రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడులపై ఆల్ పార్టీ మీటింగ్లో నేతలంతా చర్చించనున్నారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్పై రాష్ట్రపతిని కలిసి వివరించనున్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన సైన్యానికి అభినందన తెలిపింది కేబినెట్. అంతకుముందు సిసిఐ సమావేశం కూడా జరిగింది. ముందుగా రాజ్నాథ్ సింగ్ సిడిఎస్ అనిల్ చౌహాన్తో భేటీ అయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ సత్యం లైవ్లో రెడీగా ఉన్నారు. సత్యం, కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ మధ్యాహ్నం సిడబ్ల్యూసి భేటీ జరగబోతుంది. 3 గంటలకు రేపు ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతుంది. ఆపరేషన్ సింధూర్ మీద ఏం చెప్తారు? ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు, అర్ధరాత్రి నుంచి జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందనే అంశంపై ఈరోజు కేంద్ర కేబినెట్లో చర్చ జరిగింది. దానికి ముందు రక్షణ శాఖకు సంబంధించిన కీలక అధికారులతో కేబినెట్ భేటీ అయింది. ఈ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా కొనసాగింది, ఎంతసేపు కొనసాగింది, ఈ అంశాలు కేబినెట్కి వివరించిన తర్వాత కేబినెట్ మంత్రులకు కూడా ఆపరేషన్ సింధూర్ తీసుకోవడం వెనుక ప్రధాన కారణాలు ఏంది, భవిష్యత్తులో ఉగ్రదాడులు మరింత జరిగే అవకాశం ఉంది కాబట్టి వారిని ముందుగానే ఉగ్రవాద స్థావరాలను ముందుగానే గుర్తించి వారిపై దాడి చేశామనే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కేబినెట్లో చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈరోజు జరిగిన 9 ప్రాంతాలను సెలెక్టివ్గా చేసి ఆపరేషన్ సింధూర్తో దాడి చేయడం వెనుక కేవలం ఉగ్రవాద స్థావరాలను, ఉగ్రవాదులను శిక్షణ తీసుకుంటున్న ప్రాంతాలను మాత్రమే టార్గెట్ చేసిన తప్ప ఎక్కడ పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలు ఉండే ప్రాంతాల్లో ఎక్కడ దాడులు జరగలేదనే అంశాన్ని కూడా కేంద్ర కేబినెట్లో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. రేపు మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ముర్ముతో భేటీ కాబోతున్నారు. ఆపరేషన్ సింధూర్లో జరిగిన పరిణామాలు, పాకిస్తాన్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది, ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఎలాంటి దాడి వచ్చినా ఎదుర్కోవడానికి త్రివిధ దళాలు ఏ విధంగా సిద్ధంగా ఉన్న అంశానికి సంబంధించి కూడా రాష్ట్రపతికి ప్రధాని నరేంద్ర మోడీ మరి కాసేపట్లో భేటీలో వివరించే అవకాశం ఉంది. ఇక రేపు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. రేపు ఆల్ పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని 11 గంటలు ఢిల్లీలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఆపరేషన్ సింధూర్లో ఎలా జరిగింది, ఎంతవరకు ఎక్కడెక్కడ దాడులు చేశాము, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల నుంచి మద్దతు వస్తుంది, భవిష్యత్తులో ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ రియాక్షన్ ఏ విధంగా ఉన్నా మన దేశం ఏ విధంగా సిద్ధంగా ఉంది, తిప్పికొట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్న అంశంపై కూడా రేపు జరిగే అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది. ఇక అన్ని పార్టీల నుంచి దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ సంబంధించి పూర్తి మద్దతు ఉంది. ఎక్కడ రాజకీయ పార్టీలు రాజకీయ అంశాలపై చర్చించలేదు. ఇవి మరి కాసేపట్లో సిడబ్ల్యూసి సమావేశం ఢిల్లీలో కొనసాగుతుంది. దాంట్లో రేపు జరగబోయే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ అంశంపై కేంద్రం నిర్వహించే అఖిలపక్షంలో ప్రస్తావించాల అంశంపై కూడా ఈరోజు సిడబ్ల్యూసీలో చర్చ జరిగే అవకాశం ఉంది. రేపు జరగబోయే అఖిలపక్ష సమావేశంలో దేశం ఏ విధంగా ఉంది, అంతర్గత భద్రత ఏ విధంగా ఉంది, పాకిస్తాన్పై దాడులు చేశాం కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి పరిణామాలున్నా ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది, త్రివిధాలను ఏ విధంగా సిద్ధం చేసే అంశంపై కూడా రేపు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం క్లియర్గా అన్ని రాజకీయ పార్టీలకు వివరించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం భారత్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి ఈరోజు ఆపరేషన్ సింధూర్లో టార్గెట్ చేసి వాటిపై దాడులు చేసింది. కానీ ఎక్కడ పాకిస్తాన్ సామాన్య ప్రజలపైన దేశంలో ఎక్కడ ఎలాంటి దాడులు చేయలేదు. కాబట్టి ఉగ్రవాదులను టార్గెట్ చేసి ఉగ్రవాదులు మరింత భారతదేశంలో ఉగ్ర ప్రేరేపిత చర్యలకు చేయించే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఇలాంటి ప్రమాదాన్ని పసిగట్టి భారతదేశం ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన అంశాన్ని కూడా రేపు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది. దీనిపైన రేపు 11 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్ ఉంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి జాతీయ పార్టీలకు ముందుగానే కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇస్తుంది. 11 గంటల అఖిలపక్షంలో ఆపరేషన్ సింధూర్ సంబంధించిన అంశాన్ని కూడా పార్టీలకు వివరించే అవకాశం అని చెప్పొచ్చు. వెంకట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం.